తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగిపోయింది. సీతానగరం మండలం పెద్దకొండేపూడిలో అమానుషం జరిగింది. కర్రీ అభిరామ్ అనే వ్యక్తి భార్యకు గుండు కొట్టి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ విషయాన్ని భార్య షేక్ ఆశా సెల్ఫీ వీడియో ద్వారా బయటపెట్టింది. ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. తిరుపతి వెళ్ళి గుండెకించుకున్నానని చెప్పాడు. మంచోడిని మురుకుని చేయకూడదు, అర్థమైందా? నువ్వు ఎప్పటికైనా తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగిపోయింది. సీతానగరం మండలం పెద్దకొండేపూడిలో అమానుషం జరిగింది. కర్రీ అభిరామ్ అనే వ్యక్తి భార్యకు గుండు కొట్టి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ విషయాన్ని భార్య షేక్ ఆశా సెల్ఫీ వీడియో ద్వారా బయటపెట్టింది. ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అర్థమైందా? నువ్వు ఎప్పటికైనా నేను కాపురం కావాలని వచ్చానండి. మా అత్త మమ్మల్ని కావాలని మా అత్త మన కూతురు మీద రాసేసి మళ్ళీ మా ఆయన దాచేశారు. మా ఆయనకి ఇంకో బెల్లు ఫిక్స్ చేశారు. నేను ఇక్కడికి వచ్చే కాపురం కావాలని. ఇప్పుడు వాళ్ళ అమ్మ నన్ను పోయేసి ఎక్కడో బయట ఉంటే నా అమ్మ నన్ను బయట పెడతా అనేసి వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు పీక మీద కాలేసి గుండుకేసేసి మొత్తం ఏంది ఎవడ మిక్తాడో ఎవరన్నా రమ్మని అనేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టి గుండుకేసేసి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, సుమిత్ర, తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో అమానుష ఘటన జరిగింది. ఈ రోజు అంటే భర్త కర్రీ అభిరామ్ తన భార్యకు గుండు కొట్టించి శిరోమండం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై భార్య షేక్ ఆశ ఒక ఇక్కడ సెల్ఫీ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. అంటే 4 సంవత్సరాల క్రితం షేక్ ఆశాకు కర్రీ అభిరామ్ కు వివాహం జరిగినట్టు, తనను మాయ మాటలు చెప్పి అభిరామ్ పెళ్లి చేసుకుని ప్రస్తుతం తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు కూడా సెల్ఫీ వీడియోలో కూడా షేక్ ఆశ బయట పెట్టింది. ఈ రోజు సీతానగర్ మండలం పెదకొండేపూడిలో భర్త అభిరామ్ గుండు కొట్టించాడని ఆరోపిస్తూ 4 సంవత్సరాల కొడుకుతో కలిసి షేక్ ఆశ భర్త ఇంటి వద్ద ఆందోళన చేపట్టింది. కన్నీరు మున్నీరుగా కూడా విలపించింది. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు కూడా ఈ భార్య ఎవరైతే షేక్ ఆసనో ఆమెకు న్యాయం జరిపించాలి, అభిరామ్ షేక్ ఆశాను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అనేది కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక షేక్ ఆశ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. సీతానగరం మండలంలో భార్యను గుండు కొట్టించి శిరోమండనం చేసిన సంఘటన స్థానికంగా కూడా కలకలం రేపుతుంది. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా పోలీసులు చర్యలు చేపట్టాలని కూడా స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక పోలీసులు కేసు నమోదు చేసి కర్రీ అభిరామ్ కోసం పోలీసులు ఇక్కడ గాలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రాజబాబు. తిరుపతి వెళ్ళి గుండెకించుకున్నానని చెప్పాడు. మంచోడిని మురుకుని చేయకూడదు, అర్థమైందా? నువ్వు ఎప్పటికైనా